ఇది వచ్చేసరికి ట్రైన్లో ప్యాంట్రీ అనమాట. గోదావరి రివర్, గోదావరి రివర్. ఒకసారి అలా నేచర్ని చూడండి. ఎంత? 30. హాయ్ గైస్, ఇట్స్ ఎ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం ట్రైన్ నెంబర్ 20811 విశాఖపట్నం నుంచి నాందేడ్ వరకు వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. ఈ ట్రైన్ వచ్చేసరికి వీక్లీ 3 days మాత్రమే ఉంటుంది, ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ సాటర్డే. అండ్ టైం వచ్చేసరికి 8 o'clock అయితే స్టార్ట్ అవుతుంది విశాఖపట్నం నుంచి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇది, ఫ్లైట్ కూడా వెళ్తుంది పైనుంచి. అండ్ టైం వచ్చేసరికి 7:33 అవుతుంది. మనమైతే ప్రెసెంట్ గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్నాము. అండ్ గేట్ నెంబర్ 1కి ఆపోజిట్లోనే ఎగ్జిట్ అయితే ఉంటుంది. అండ్ సిటీ బస్సెస్, ఆటోస్ కూడా ఉంటాయి. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తారు, 20811, ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద ఉన్నట్టు. అండ్ ఇక్కడైతే కొన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ అవి ఉన్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ అయితే ఎలా ఉంటుంది. మనం కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రైన్లో కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చినా మనం 139 నెంబర్కి కాల్ చేస్తే దే కెన్ హెల్ప్ యూ. ఈరోజు మల్లపుల్చబై లోకో వచ్చేసరికి WAG9 31163 లాలాగూడకు సంబంధించిన లోకో ఇది. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లైక్ కూడా చేయండి. అండ్ కామెంట్ కూడా పెట్టండి, మీకు ఏవైతే అనిపిస్తుందో అది కామెంట్ అయితే చేయండి. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయేది వచ్చేసరికి థర్డ్ ఏసీ B4 RAC వచ్చింది. మరి చూడాలి సీట్ కన్ఫర్మ్ అవుతుందో లేదనేది. నేనైతే ఈ స్టాల్లో 2 వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ట్రైన్ అయితే విజయవాడ వెళ్దు. వాటర్ బాటిల్ తీసుకున్నాను నేను చెప్పాను కదా, వాటర్ బాటిల్ వచ్చేసరికి ఈచ్ వన్ 8 రూపీస్ అయితే పడింది. ఇదే అనమాట ఈరోజు మన కోచ్ B4 థర్డ్ ఏసీ. కోచ్ అయితే మ్యాక్సిమం ఫుల్ అయిపోయింది. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది 3 minutes డిలేతో. అండ్ బై బై విశాఖపట్నం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి VSKP. విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్. మన ట్రైన్ ఆగే నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి దువ్వాడ అనమాట. స్టాప్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఈ ట్రైన్ విజయవాడ కూడా వెళ్దు. ఏలూరు నుంచి డైవర్షన్ తీసుకుని రాయనప్పుడు అయితే వెళ్ళిపోతుంది, విజయవాడ అయితే వెళ్దు. మీరు ఏమైనా వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ క్యారీ చేయాలనుకుంటే ముందే క్యారీ చేసుకోండి విశాఖపట్నం స్టేషన్ నుంచే. మనం ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకుంటాము. మన ట్రైన్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, టువర్డ్స్ విజయవాడ వైపు. అండ్ ఆ ట్రాక్స్ వచ్చేసరికి హౌరా వెళ్ళే మెయిన్ లైన్స్ అవి. ఇది జన్మభూమి ఎక్స్ప్రెస్. ఇది వెల్కమ్ టు దువ్వాడ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి DVD. దువ్వాడ స్టేషన్కి 8:25కి రావాలి, 8:30కి వచ్చింది. సో 5 minutes డిలే మన ట్రైన్. మన ట్రైన్ ఫస్ట్ ఆఫీషియల్ స్టాప్ ఇది, దువ్వాడ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి DVD. ఇక్కడైతే ప్యాసింజర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారనమాట మన ట్రైన్ కోసం. దువ్వాడ రైల్వే స్టేషన్లో ఒక 4 minutes హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది.
బాయ్ బాయ్ దువ్వాడ. నెక్స్ట్ మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వెళ్తున్నాము. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో దువ్వాడ అనేది లాస్ట్ స్టాప్ అనమాట, సారీ లాస్ట్ స్టేషన్. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి రాజమండ్రి అనమాట. దువ్వాడ తర్వాత మన ట్రైన్ డైరెక్ట్గా వెళ్ళి ఆగేది రాజమండ్రి స్టేషన్లోనే. నేనైతే వచ్చింది ఆర్ఎస్ఏ కాబట్టి కూర్చొని ఉన్నాము. మన ట్రైన్ ఆగే స్టాప్స్ కానీ చూసుకుంటే విశాఖపట్నం తర్వాత దువ్వాడ తర్వాత రాజమండ్రి తర్వాత తాడేపల్లిగూడు, ఏలూరు నుంచి రాయనపాడు వెళ్తుంది. విజయవాడ అయితే వెళ్దు. రాయనపాడు తర్వాత కాజీపేట తర్వాత సికింద్రాబాద్ తర్వాత కామారెడ్డి తర్వాత నిజామాబాద్ నుంచి బాసర్ మీద నుంచి నాందేడ్ అయితే వెళ్తుంది. మాక్సిమం కాజీపేట వెళ్ళేంత వరకు నైట్ జర్నీ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంకి కాజీపేట వెళ్తుంది. అండ్ సికింద్రాబాద్ వచ్చేసరికి 7:30కి అయితే చేరుకుంటుంది. అండ్ సికింద్రాబాద్ నుంచి అయితే నేనైతే మ్యాక్సిమం కవర్ చేసేస్తాను. స్కిప్పింగ్ అన్నవరం రైల్వే స్టేషన్. వందే భారత్. స్కిప్పింగ్ పిఠాపురం రైల్వే స్టేషన్. కోచ్లో అయితే మ్యాక్సిమం అందరూ స్కిప్ వేస్తారు. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RJY. ఇక్కడికి 16 మినిట్స్ డిలేలో వచ్చింది మన ట్రైన్. కరెక్ట్గా అవుట్ గేట్ దగ్గర ఆగింది మన ట్రైన్. 10:50కి స్టార్ట్ అవ్వాలి రాజమండ్రి స్టేషన్ నుంచి, కానీ 11:09 స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ రాజమండ్రి, రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకు ఇప్పుడు గోదావరి రివర్ రాబోతుంది. ఇది వచ్చేసరికి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. ఇది రోడ్డు వచ్చేసరికి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంది. గోదావరి రివర్. ఇప్పుడే గోదావరి రివర్ని అయితే క్రాస్ చేసాము. మనం ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరికి వస్తాము. ఆన్ ద వే టు తాడేపల్లిగూడు రైల్వే స్టేషన్. వెల్కమ్ టు తాడేపల్లిగూడు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TDD.
తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ మొత్తం రెనోవేషన్లోనే ఉంది. ఎస్సీఆర్ మాత్రం చాలా గట్టిగానే ప్లాన్ చేస్తుంది. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి రైట్ టైం వచ్చేసరికి 11:28, కానీ మన ట్రైన్ ఇక్కడికి 11:48కి వచ్చింది. వన్ 2704 ఫలక్నామా ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ నుంచి హౌరా వరకు వెళ్ళే ఫలక్నామా ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ కూడా చేయాలి, పెండింగ్లో ఉంది ఆ ట్రైన్, రిజర్వేషన్లో దొరకట్లేదు. ఈ ట్రైన్కి రేక్ షోర్ కూడా ఉంటుంది సికింద్రాబాద్ గూడూరు ట్రైన్తో. ఇక్కడ మనం చూసుకుంటే టువర్డ్స్ రైట్ సైడ్ అయితే వెళ్తున్నాము, విజయవాడని స్కిప్ చేసి అలా ట్రాక్స్ మీద వెళ్ళిపోతే విజయవాడ అయితే వెళ్ళిపోతాము. ఆ ట్రాక్స్ వచ్చేసరికి విజయవాడ వెళ్ళే ట్రాక్స్. మనమైతే విజయవాడ స్కిప్ చేసి రాయనపాడు అయితే వెళ్తున్నాము. ఆ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి విజయవాడ స్టేషన్ నుంచి అయితే వస్తున్నాయి ఆ ట్రాక్స్. మన ట్రైన్ ఇప్పుడు మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్లోకి వెళ్తుంది. ఇదే రాయనపాడు రైల్వే స్టేషన్. ఇంకా లైటింగ్, స్టేషన్ బోర్డు ఇంకేం కరెక్ట్గా లేదు. రాయనపాడు రైల్వే స్టేషన్ ఇది వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రైల్వే స్టేషన్ ఫర్ విజయవాడ. కానీ స్టేషన్లో అయితే మినిమం ఫెసిలిటీస్ కూడా ఉన్నట్టుగా లేవు. లైట్స్ కూడా ఎక్కడ కనిపించట్లేదు నాకైతే. మన ట్రైన్ అయితే రాయనపాడు స్టేషన్కి అయితే చేరిపోయింది. 1 o'clock అయితే రావాలి, 1:45కి వచ్చింది. టోటల్గా 45 minutes అయితే డిలే. ఇక్కడికి 355 kilometers అయితే కవర్ చేసింది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వచ్చేసరికి 340 kilometers అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ 340 kilometersకి ఒకే ఒక స్టాప్ ఉంది, అది కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్. 200 kilometers తర్వాత అయితే వస్తుంది. ఒక 5 minutes హాల్ట్ తర్వాత క్రూ అంతా చేంజ్ అయిపోయిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది రాయనపాడు స్టేషన్ నుంచి. మినిమం లైట్స్ అయినా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. వన్ 2740 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. టైం చూసుకుంటే 5:40 అవుతుంది. ట్రైన్ ఇంకా వరంగల్ స్టేషన్లోనే ఉంది.
వరంగల్ స్టేషన్లో ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. హాల్ట్ లేదు వరంగల్లో అఫీషియల్గా. డబల్ 1019 కోనార్క్ ఎక్స్ప్రెస్. We are heading towards Kazipet Junction railway station. Kazipet Junction railway station. కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది స్టేషన్ కోడ్ వచ్చేసరికి KZJ. ఇక్కడ నుంచి నాగ్పూర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్. కాజీపేట్ జంక్షన్లో ఒక 10 మినిట్స్ హాల్ట్ తర్వాత మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నియర్లీ 1 hour 30 minutes డిలేలో ఉంది ట్రైన్ ప్రెసెంట్. అలా మెల్లిగా ఎర్లీ మార్నింగ్ కూడా అయిపోతుంది. కాజీపేట్ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఇది. స్కిప్పింగ్ బీబీ నగర్ రైల్వే స్టేషన్. మా కోచ్లో వాటర్ అయితే రావట్లేదు. స్కిప్పింగ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CHZ. ఏదో ట్రైన్ అయితే వస్తుంది, చూద్దాం వ్యాప్ సౌండ్ లోకోతో. పైనుంచి ఏదో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఏ ట్రైన్ అది? తిరుపతి హజరత్ నిజాముద్దీన్ సంపర్క్రాంతి. సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇది. 12706 అండ్ 12705.
ఆ ట్రైన్ వచ్చేసరికి చార్మినార్ ఎక్స్ప్రెస్ తాంబరం నుంచి హైదరాబాద్ వెళ్తుంది ఇప్పుడు ఇది. ట్రైన్ అయితే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే చేరుకుంది. 7:35కి రావాలి, 8:25కి వచ్చింది. టోటల్గా ఇక్కడికి వచ్చేసరికి 50 మినిట్స్ అయితే డిలే. ఇక్కడ మన ట్రైన్కి అయితే లోకో రివర్సల్ అయితే ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది. చూద్దాం మనకి ఏ లోకో వస్తుందో. ట్రైన్ మొత్తం మ్యాక్సిమం ఇక్కడే ఖాళీ అయిపోతుంది, అయిపోయింది కూడా. లోకో అయితే అప్పుడే కనెక్ట్ చేస్తారు, వ్యాగ్నైన్ లోకోనే ఇప్పుడు కూడా. సికింద్రాబాద్ నుంచి మల్లపుల్చబై లోకో వచ్చేసరికి వ్యాగ్నైన్ హెచ్సి. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు అయితే వ్యాగ్నైన్ వచ్చింది. సికింద్రాబాద్ నుంచి నాందేడ్ వరకు వ్యాగ్నైన్ హెచ్సి 31128 లాలాగూడకు సంబంధించిన లోకోమోటివ్ ఇది. మన నాందేడ్ ఎక్స్ప్రెస్కి టోటల్గా 5 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి అండ్ 7 స్లీపర్ కోచెస్ ఉన్నాయి. ఒక ప్యాంట్రీ కార్ ఉంది. థర్డ్ ఏసీ వచ్చేసరికి B4 వరకు 4 ఉన్నాయి. సెకండ్ ఏసీ ఒకటి ఉంది అండ్ థర్డ్ ఎకానమీ అయితే ఒకటి ఉంది. సికింద్రాబాద్ నుంచి టువర్డ్స్ నాందేడ్ వెళ్ళేటప్పుడు అయితే జనరల్ కంఫర్ట్స్ అన్ని ఇంజన్ బ్యాక్ సైడే ఉన్నాయి. మన ట్రైన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 8:50కి అయితే స్టార్ట్ అయింది. సో సికింద్రాబాద్ స్టేషన్ నుంచే 55 మినిట్స్ అయితే డిలే. बाय बाय सिकंदराबाद. स्टेशन कोड వచ్చేసరికి SC. जिसके रवाना होने का निर्धारित समय 7 बजे 48 मिनट 9 बजे 48 व्यापार लोकोमोटिव गरीब रथ एक्सप्रेस. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు వచ్చే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇది. కోచ్ మొత్తం ఖాళీ అయిపోయింది సికింద్రాబాద్ స్టేషన్లోనే. అక్కడ కోచ్ కనిపిస్తుంది చూసారా, హౌరా సికింద్రాబాద్ గూడూరు. అది వచ్చేసరికి ఫలక్నామా కోచ్ అది. ఇందాక మనం సంపర్కాంత్ ఎక్స్ప్రెస్ చూసాం కదా, హజరత్ నిజాముద్దీన్ నుంచి తిరుపతి వరకు వెళ్ళేది. సేమ్ ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తాం ఇప్పుడు మనం మళ్ళీ. ఇందాక నేను తిరుపతి హజరాముద్దీన్ అని చెప్పాను, కానీ అది హజరత్ నిజాముద్దీన్ నుంచి తిరుపతి అయితే వెళ్తుంది. ట్రైన్ నెంబర్ 12708 ఆంధ్రప్రదేశ్ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ అది. ఇందాక మనం ఈ ట్రాక్స్ మీదకే వెళ్ళాం సికింద్రాబాద్కి. కింద నుంచి ఇలా వెళ్ళిపోతే సికింద్రాబాద్. హైదరాబాద్ MMTS లింగంపల్లి వరకు వెళ్తుంది ఇప్పుడు ఇది. ట్రైన్ ఇప్పుడే మేడ్చల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. ఇక్కడికి 1 hour 20 minutes డిలేలో ఉంది ట్రైన్. అండ్ కోచ్ మొత్తం ఖాళీనే. ఛార్జింగ్ సాకెట్స్ అవి ఇచ్చారు, బాగానే ఉన్నాయి, వర్క్ అవుతున్నాయి. అండ్ ఏసీ వెంట్స్ కూడా పైన ఉన్నాయి. ఇందులో ఫ్యాన్స్ అయితే ఉండవు LHV కోచెస్లో. బ్లాంకెట్స్ అవన్నీ సర్దీశారు అప్పుడే. మేడ్చల్ రైల్వే స్టేషన్ ఇది. టైం వచ్చేసరికి 9:44 అవుతుంది. ఇక్కడికి 1 hour 20 minutes డిలేలో ఉంది మన ట్రైన్. ఇది వచ్చేసరికి ట్రైన్లో ప్యాంట్రీ అనమాట. ఎంత? 30.
మన ట్రైన్ అయితే మిర్జాపల్లి అనే స్టేషన్లో అయితే ఆపేశారు. టైం వచ్చేసరికి 10:43 అవుతుంది. ఎగ్జాక్ట్గా ట్రైన్ 1 అవర్ 30 మినిట్స్ డిలేలో ఉంది. ఈ స్టేషన్లో ఎందుకు ఆపారో తెలీదు. 15 మినిట్స్. మిర్జాపల్లి రైల్వే స్టేషన్. ఇదంతా సింగిల్ రూటు, సింగిల్ ఎలక్ట్రిఫికేషన్ రూటు. ఈ రూట్ అంతా స్కిప్పింగ్ అక్కన్నపేట్ రైల్వే స్టేషన్. ఇటుపక్క ట్రాక్ అంతా సింగిల్ ఎలక్ట్రిఫికేషన్ ట్రాక్, డబుల్ ఎలక్ట్రిఫికేషన్ ట్రాక్ అయితే కాదు. ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ వచ్చేసరికి 50-60 నుంచి అయితే మెయింటైన్ చేయట్లేదు. ట్రైన్ కూడా 1.5 అవర్ డిలేలో ఉంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ నా బ్లాగ్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఒకసారి అలా నేచర్ని చూడండి. సింగిల్ ట్రాక్లో, అదే డీజిల్లోకి అయితే అదిరిపోద్ది ఈ రైడ్. నేను ఈ స్పీడోమీటర్ వచ్చేసరికి నియర్లీ 14 అవర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాను. డిస్టెన్స్ వచ్చేసరికి 722. యావరేజ్ కిలోమీటర్ పర్ అవర్ వచ్చేసరికి 55 కిలోమీటర్ పర్ అవర్. ఈ ట్రైన్ టికెట్ ఫేర్ కానీ చూసుకుంటే స్లీపర్ క్లాస్ వచ్చేసరికి 505 అయితే పడుతుంది. అండ్ థర్డ్ ఎకానమీ వచ్చేసరికి 1230 రూపీస్ అయితే పడుతుంది. అండ్ థర్డ్ ఏసీ వచ్చేసరికి 1320 రూపీస్ అయితే పడుతుంది. సెకండ్ ఏసీ వచ్చేసరికి 1875 రూపీస్ అయితే పడుతుంది. అండ్ కన్వీనియన్స్ ఫీజు అనేది కొంచెం ఎక్స్ట్రా అయితే పడుతుంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే. నా సజెషన్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు టికెట్ తీసుకోవాల్సి వస్తే ఐఆర్సిటీసీ యాప్లో మాత్రమే తీసుకోండి. ఎందుకంటే అక్కడైతే మనకి ఇన్సూరెన్స్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్స్లో ఉంటుందో లేదైతే నాకైతే తెలియదు. ఐఆర్సిటీసీ యాప్లో అయితే ఉంటుంది ఇన్సూరెన్స్ తీసుకునే ఆప్షన్. ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ట్రైన్ నెంబర్ 20811. ఇది వచ్చేసరికి వీక్లీ 3 డేస్ మాత్రమే ఉంటుంది. ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ సాటర్డే ఈవినింగ్ 8 o'clock అయితే ఉంటుంది విశాఖపట్నంలో. అండ్ నెక్స్ట్ డే 7:35 అయితే సికింద్రాబాద్ అయితే చేరుకుంటుంది. సికింద్రాబాద్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ ఇది. అండ్ ఈ ట్రైన్ రెగ్యులర్గా రన్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నిజామాబాద్ వచ్చేసరికి 10:40కి అయితే చేరుకుంటుంది. అండ్ నాందేడ్ వచ్చేసరికి 1:45కి అయితే చేరుకుంటుంది. నేనైతే మ్యాక్సిమం అన్ని స్టేషన్స్ చూపిస్తాను. ఒకే ఒక స్టేషన్ అయితే మిస్ అయింది, అది ఏలూరు రైల్వే స్టేషన్. అక్కడైతే నేను పడుకుని పోయాను. వెల్కమ్ టు కామారెడ్డి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KMC. ఎన్ని లారీలు ఉన్నాయో అన్లోడింగ్ కోసం అనుకుంటా. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి 9:50కి రావాలి. 11:20కి వచ్చింది ట్రైన్. కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఒక 2 minutes హాల్ట్ తర్వాత మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ కామారెడ్డి. ఈ ట్రైన్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 967 కిలోమీటర్స్. అండ్ తీసుకున్న టైం వచ్చేసరికి 17 hours 45 minutes అయితే టైం తీసుకుంటుంది. ఈ ట్రైన్ 3 స్టేట్స్ని అయితే టచ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ మహారాష్ట్ర. అండ్ 2 zones అయితే టచ్ చేస్తుంది అండ్ ట్రావెల్ చేస్తుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్.
ఈ ట్రైన్ అయితే వస్తుంది, అందుకని మన ట్రైన్ అయితే ఆపుతారు. దేవగిరి ఎక్స్ప్రెస్ ముంబై నుంచి లింగంపల్లి వెళ్తుంది ఇప్పుడు. మరి ఎప్పుడు కోచ్ ఇది రెడ్ కలర్ కోచ్. డిచ్పల్లి అనే రైల్వే స్టేషన్ ఇది. చూడండి స్టేషన్ ఎంత వింటేజ్ లుక్తో ఉందో. మనం నిజామాబాద్ జంక్షన్కి దగ్గరలో ఉన్నాము. వెల్కమ్ టు నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NZB. నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. వెల్కమ్ టు నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కరీంనగర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ వచ్చేసరికి 12:23కి అయితే వచ్చింది మన ట్రైన్. మన ట్రైన్ ఒక 2 minutes హాల్ట్ తర్వాత నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆన్ ద వే టు బాసర్ రైల్వే స్టేషన్. మన తర్వాత ఆగే స్టాప్ వచ్చేసరికి బాసర్. గోదావరి రివర్. వెల్కమ్ టు బాసర్ రైల్వే స్టేషన్.
బాసర్ రైల్వే స్టేషన్ ఇది. కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BSX. ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత బాసర్ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది 12:50కి. 11:20 ఇస్ ద రైట్ టైం. 1.5 hour డిలే. బాయ్ బాయ్ బాసర్. మన ట్రైన్ వచ్చేసరికి ధర్మాబాద్ అనే స్టేషన్లో అయితే స్టాప్ చేశాడు లూప్ లైన్లో పెట్టి. కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీగా ఉంది. మ్యాక్సిమం సికింద్రాబాద్లోనే దిగిపోయారు అందరూ. ఉన్న 10 మంది కాస్త బాసర్లో అయితే దిగిపోయారు. ఆర్ఏసీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఆర్ఏసీ అంటే రిజర్వేషన్ ఎగెనిస్ట్ క్యాన్సిలేషన్. అంటే సైడ్ లోవర్ సైడ్ అప్పర్ ఉంటాయి కదా, 2 సీట్లని ముగ్గురికి అయితే ఇస్తారు. సైడ్ అప్పర్ వచ్చిన వాళ్ళు అప్పర్ బెర్త్కి వెళ్ళి పడుకుంటారు. అండ్ కింద బెర్త్ ఉంటుంది కదా సైడ్ లోవర్ బెర్త్, అది ఇద్దరికైతే ఇస్తారు. ఆర్ఏసీ వచ్చిన వాళ్ళకి సీట్లు మాత్రం ఇస్తారు, బెర్త్ అయితే ఇవ్వరు. ఒకే బెర్త్ని 2 సీట్లుగా చేసి ఇద్దరికైతే ఇస్తారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్యాసింజర్ అనేవాడు తన గమ్యస్థానానికి అయితే చేరుకోగలడు అనమాట. టికెట్ అయితే క్యాన్సిల్ అయితే అవ్వదు, కానీ ఫేర్ వచ్చేసరికి ఫుల్ ఫేరే కలెక్ట్ చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ప్యాసింజర్ కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్యాసింజర్ రాకపోతే వాళ్ళకి ఆప్షన్ పడుతుంది. ఆ సీట్లో ఆర్ఏసీ ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఆ తర్వాత వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు అనమాట టీటీస్. మీకు కనిపిస్తుందా? సైడ్ అప్పర్ బెర్త్ అండ్ సైడ్ లోవర్ బెర్త్. సైడ్ అప్పర్ వచ్చిన వాళ్ళు అప్పర్కి వెళ్ళి పడుకుంటారు, ఆర్ఏసీ వచ్చిన వాళ్ళకి 2 సీట్లు అలాగైతే ఇస్తారనమాట. మిడిల్ బెర్త్ వచ్చిన వాళ్ళు ఈ హుక్ ఉంది కదా, వేలాడుతుంది కదా ఈ హుక్ను మళ్ళీ యూజ్ లేనప్పుడు అయితే ఇలా కనెక్ట్ చేసేయాలి. ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి ఇలా వదిలేస్తే అది అలా లాక్ అయిపోతుంది. రైల్వే రూల్స్ ప్రకారం మిడిల్ బెర్త్ వచ్చిన వాళ్ళు 6 AM నుంచి 9 PM వరకు మిడిల్ బెర్త్ అయితే యూజ్ చేయకూడదు అనమాట. WDG6 most powerful diesel locomotive. అక్కడ ఒక ట్రైన్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసరికి ఆదిలాబాద్ వెళ్ళే లైన్. అది ఆ ట్రాక్స్ ద్వారా ఆదిలాబాద్ అయితే వెళ్ళిపోవచ్చు. వెల్కమ్ టు ముత్కర్ జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు ముత్కర్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఆదిలాబాద్కి ఒక లైన్ అయితే సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ ఇక్కడికి వచ్చేసరికి 2:12 అయితే వచ్చింది. 12:50 ఇస్ ద రైట్ టైం. ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ముత్కర్ స్టేషన్ నుంచి డబుల్ ఎలక్ట్రిఫికేషన్ లైన్ అయితే ఉంది.
గైస్ మనమైతే నాందేడ్ స్టేషన్ జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్‌లో మాత్రమే ఉన్నాము. అండ్ ఈ ట్రైన్ జర్నీలో నా ఎక్స్‌పీరియన్స్ కోసం చెప్పాలంటే సికింద్రాబాద్ వరకైతే ఇది మోస్ట్ యూజ్‌ఫుల్ ట్రైన్ అనమాట. 100% ఆక్యుపెన్సీతో అయితే నడుస్తది. రెగ్యులర్‌గా గాని రన్ చేస్తే. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా సికింద్రాబాద్ స్టేషన్ రాకముందే అయితే అయిపోయింది. కంప్లెయింట్ చేశాను వాటర్ అయితే వచ్చింది. మళ్ళీ సికింద్రాబాద్ దాటగానే అయితే అయిపోయింది. బాత్రూమ్స్ కూడా కొంచెం మెయింటెనెన్స్ అయితే చేయాలి. అండ్ ట్రైన్ కూడా కొంచెం పంక్చువాలిటీ కూడా కొంచెం మెయింటైన్ చేస్తే బావుంటది. ఇప్పటికే ట్రైన్ వచ్చేసరికి నియర్లీ 1 అవర్ డిలేలో అయితే ఉంది. సికింద్రాబాద్ స్టేషన్‌కి అయితే 7:30 రైట్ టైమ్ అనమాట. అక్కడికే నాకు కొంచెం లేట్ అయితే వచ్చింది. అండ్ గైస్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గాని, నా వ్లాగ్ గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ ట్రావెల్ టైమ్. మీరు ఎవరైనా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ గైస్ ఇది వచ్చేసరికి స్పీడోమీటర్ అనమాట. నేనైతే 17 అవర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాను ఈ స్పీడోమీటర్. డిస్టెన్స్ వచ్చేసరికి నియర్లీ 900 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. టాప్ స్పీడ్ వచ్చేసరికి 121. యావరేజ్ కిలోమీటర్ పర్ అవర్ 56 కిలోమీటర్స్. WDP4 ట్రైన్ నెంబర్ 17642. నాందేడ్ అవుటర్లో ఏదో రేక్ ఉంది, చూద్దాం ఏ రేక్ అది. నాందేడ్ పన్వేల్, నాందేడ్ పూణే రేక్ షేరింగ్ రేక్ అది. అండ్ ఇంకో సైడ్ వచ్చేసరికి ఖాళీ రేక్ అయితే ఉంది. దీనికైతే ఊరు పేరు ఏమీ లేదు. వెల్కమ్ టు హజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NED. వన్ 45కి రావాలి, 2:45కి వచ్చింది. సో 1 అవర్ డిలే. నాందేడ్ స్టేషన్ అవుటర్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NED. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ ట్రావెల్ టైమ్. అండ్ అండ్ వన్ మోర్ థింగ్, ఒక క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను. ట్రైన్లో ప్యాంట్రీ కార్ కూడా ఉంది, ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉంది. ఫుడ్ అయితే ఓకే పర్లేదు, మేనేజబుల్.